డిప్యూటీ సీఎం భట్టి పర్యటన, దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ. ఎమ్మెల్యేలే ఇసుక దోచుకుంటున్నారు, సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు, దోచుకునే వారిపై చర్యలు తీసుకుంటామన్న కాకాని. అమరావతి రైతులకి 29న మళ్లీ విడత ప్లాట్ల కేటాయింపు, ఈ నెల 28కి బదులు 29న లాటరీ నిర్వహించనున్న సిఆర్డీఏ, ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్న అధికారులు. మోదీ అన్ని రంగాల్లో మహిళలకి ప్రాధాన్యమిస్తున్నారు, మహిళలని లక్షాధికారులు చేయాలని లక్ష్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మైనింగ్ రంగంలోనూ పనిచేసేలా చేశామన్న కిషన్ రెడ్డి. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్ షాప్, నూతన పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ, పార్టీ శాశ్వతం, కార్యకర్తలకే ప్రాధాన్యమన్న లోకేష్. జోగి రమేష్ ని తప్పుడు కేసులో జైలుకు పంపారు, చంద్రబాబుపై కేసులను ఎందుకు తొలగిస్తున్నారు, వైసీపీ నేతలు కేసులకు భయపడరన్న కేతిరెడ్డి. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు, జగన్ తలకింద్రుల యాత్ర చేసినా అధికారంలోకి రాలేరు, సభలో ప్రతి ప్రశ్నకి సమాధానమిస్తామన్న భానుప్రకాష్. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీల ధర్నా, ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలన్న రామచందర్. బీజేపీ పాలన హిట్లర్ ని తలపిస్తోంది, రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రతిపక్ష నేతల్ని అవమానించారు, దేశాన్ని ముక్కలు చేయాలని బీజేపీ చూస్తుందన్న విహెచ్. విశాఖ గీతం కాలేజ్ దగ్గర సిపిఎం నిరసన, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్, సిపిఎం నేతల్ని అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం. శంబర పోలమాంబ జాతరకి పోటెత్తిన భక్తులు, ఎండలోనే కిలోమీటర్ల మేర క్యూ లైన్స్, వసతులు సరిగా లేవని భక్తుల ఆగ్రహం. కడపలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, పెట్రోలింగ్ పోలీసులపై రాళ్లతో దాడి, ఓ కానిస్టేబుల్ కి గాయాలు. ఏలూరు జిల్లా లంకపల్లిలో పులి సంచారం, 7 రోజులుగా తిరుగుతున్న పులి, బంధించేందుకు బోన్స్ ఏర్పాటు. ఢిల్లీలో కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష భేటీ, హాజరైన వివిధ పార్టీలకు చెందిన నేతలు, బడ్జెట్ సెషన్ కి సహకరించాలన్న కేంద్రం. భారత్ EU మధ్య ద్వైపాక్షిక చర్చలు, ప్రధానితో ఉర్సులా ఆంటోనియో కోస్టా భేటీ, భారత్ EU మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం. జమ్మూ కశ్మీర్ అఖ్నూర్లో ఆర్మీ మాక్ డ్రిల్, ఎల్ఓసీలో ఉగ్రవాదుల ఏరివేత, యుద్ధ సన్నద్ధత, సరిహద్దు గ్రామాల్లో జల్లెడ పడుతున్న సైనికులు.